బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ రేసు కేసు టెన్షన్ చుట్టుకుందా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. హైకోర్టులో రిలీఫ్ వచ్చినా ఈడీ ఎంట్రీతో బీఆర్ఎస్ వర్గాలు ఆందోళనలు ఉన్నాయి. మరోవైపు కేటీఆర్ కు ఇవాళ ఈడీ నోటీసులు ఇస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే కేటీఆర్ ను విచారణకు పిలిస్తే ఏం చేయాలనే దానిపై గులాబీ నేతల్లో చర్చ మొదలైంది. మరోవైపు ఈ రేసు కేసుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉన్నారు. మరోవైపు దర్యాప్తునకు అవసరమైన ఆధారాల సేకరణలో ఏసీబీ నిమగ్నమైంది. ఫార్ములా ఇరేసు నిర్వహణ పేరుతో 54 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించారని, ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే మరికొంతమంది అధికారులను ఏసీబీ విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ఇప్పటికే కేటీఆర్ పైన ఏసీబీ కేసు నమోదైంది, దాంతో పాటు కూడా ఈడీ కేసు నమోదైంది. అయితే వారం రోజుల పాటు అరెస్టు చేయకూడదని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికీ ఏసీబీ నుంచి అయితే అరెస్ట్ అయితే ఉండకపోవచ్చు. అయితే ఈడీ మాత్రం విచారణ వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో 1-2 రోజుల్లో ఈడీ కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి, నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా బీఆర్ఎస్ సర్కిల్లో ఒక చర్చనైతే జరుగుతా ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పటికైతే కేటీఆర్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. తర్వాత ఈ యొక్క కేసు పైన కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు, ఇచ్చిన 6 గ్యారెంటీల్లో అమలు చేయట్లేదు, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టుతున్నటువంటి నేపథ్యంలోనే కేటీఆర్ పైన కేసులు నమోదు చేశారు, అక్రమ కేసులు నమోదు చేశారు, కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. కేటీఆర్ కూడా ఇదే వర్షాన్ని వినిపిస్తున్నారు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, ప్రభుత్వ విధానాలను ఖండిస్తున్నా, ప్రభుత్వ అవినీతి భాగవతాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నా, తీసుకునేటువంటి ప్రభుత్వం ఈ రకంగా నా పైన అక్రమ కేసులు పెట్టిందని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తాను ఈ యొక్క అక్రమ కేసులకు భయపడను, న్యాయబద్ధంగా పోరాటం చేస్తాను, లీగల్ గా ఎదుర్కొంటానని కూడా అతను ట్వీట్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. మొత్తానికి చూస్తున్నట్టయితే ఇప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు అయితే మౌనంగా ఉన్నాయి. కేటీఆర్ కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అయితే ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారబోతుంది. బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పటికప్పుడైతే అప్రమత్తంగా ఉంటున్నాయి. ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా ఈడీ వచ్చి ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి, ఏ రకంగా ముందుకెళ్లాలి అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులు లీగల్ పరంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, నేను అందులో నిధులు దుర్వినియోగం చేయలేదు, హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరంగా ప్రపంచ పటంలో నిలపడానికే ఇక్కడ ఈ కార్ రేస్ ను నేను ఇక్కడికి తీసుకొచ్చాను, ఇది అంతా కూడా విధానపరమైనటువంటి నిర్ణయం, నేను ఎక్కడ కూడా సొంతంగా నిర్ణయం తీసుకున్నటువంటి దాఖలు అని కూడా చెప్తున్నారు. అయితే తన ఆదేశాల మేరకే అరవింద్ కుమార్ డబ్బులు విడుదల చేశారు తప్ప అరవింద్ కుమార్ కి సంబంధం లేదని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఇప్పుడు ఈ యొక్క కేసు అయితే రసవత్తరంగా మారింది. ఇప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పూర్తిగా ఈ కేసు పైన ఇప్పటి వరకు మళ్ళీ కేటీఆర్ స్పందించిన దాఖలు లేదు, పూర్తిగా సైలెంట్ అయిపోయారు. 1-2 రోజుల్లో ఇది ఏం జరగబోతుంది, ఈడీ వచ్చి విచారణ చేస్తుందా, ఎప్పటి నుంచి చేస్తుంది, ఏ రకంగా అనేది కూడా పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ రాజారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.